హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ పవర్ స్టీరింగ్ పవర్ విండో స్టీరింగ్ కంట్రోల్ ప్రొజెక్టర్ లైట్స్ డిఆర్ఎల్ లైట్స్ ఫోగ్ ల్యాంప్స్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ సన్ రూఫ్ వెనుక వైపర్ వాటర్ డిఫాగర్ 6 ఎయిర్ బ్యాగులు ఫ్లవర్ అలై వీల్ కొత్త టైర్లు సస్పెన్షన్ బాగుంది ఇంజన్ బాగుంది హెడ్లైట్ల కానుంచి కారు కొన్నప్పటియే అద్దాల కానుంచి కారు కొన్నప్పటియే ఏ ఒక్కటి మారలేదు. బండి అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి, చూసుకోవచ్చు. పోల్ ఎయిర్ బ్యాగ్ అంటారు, పిల్లర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ నుంచి లోపల ఇక్కడ వరకు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. రూఫ్ సన్ రూఫ్ ఉన్నది, అది కూడా ఎక్సలెంట్ ఉంది. జీపీఎస్ టేప్ రికార్డర్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, ఆటో ప్యానల్ ఏసీ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ 6 ఉంటాయి. సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. సో మీకు ఎకో స్పోర్ట్ తెలంగాణలో 8.5 7.5 అట్లా పోతుంది లోకల్ బండి. మేము 5 లక్షలకు కారు ట్రాన్స్పోర్ట్ కమిషన్ సపరేట్ ఉంటుంది. ఎన్ఓసి లోకల్ ట్రాన్స్ఫర్ ఏదైనా చేసి ఇస్తాం. సో బండి 70 బండి నెంబర్ కూడా మీకు ఇస్తాం. ట్రాక్ పీడిఎఫ్ ఏమన్నా ఇస్తాం. బండి అయితే సాలిడ్ ఉంది. ఒకసారి పిన్ టు పిన్ చూసుకుంటద్దాం. మొట్టమొదలైతే ఇంజన్ చూద్దాం. ఇంజన్ చూసిన తర్వాత బాడీ మొత్తం చూద్దాం. ఒకసారి ఆలోచించుకోండి, మన కాడ చాలా కార్లు ఉన్నాయి. 2017 పోలో సిల్వర్ కలరు హైలైన్, దాని స్టీరింగ్ పర్ఫార్మెన్స్ స్కోడాలో లేటెస్ట్ మోడల్ లాగా ఉంటుంది. 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ రాత్రి పెట్టినాం రెడ్ కలరు. చాలామంది 10,000 5,000 కొడతా అంటే కస్టమర్ ఇస్తలేడు, ఫుల్ పైసలు కొడుతూనే ఇస్తారు. సో 10,000 5,000 మళ్ళీ ఇటు ఆగమాగం అవుతుంది. సిద్దిపేటలో ఇంకొక 3 రోజులు బంద్ అండి ఆఫీసు, ఎందుకంటే టీం అంతా ఇక్కడనే ఉన్నారు. ఎవరన్నా ఆడికి వస్తే ఎమర్జెన్సీ మీకు అవైలబుల్ ఉంటాం. ఫియట్ లేనియో కారు హైదరాబాద్లో ఇవాళ డెలివరీ అవుతుంది. జగిత్యాల జిల్లా గంగాధర మండలంలో పైసలు మొత్తం వచ్చినాయి, ఇంకొక 10-20 ఉన్నాయి, అవి వాళ్ళు ఇచ్చి తీసుకుంటారు. ఫియట్ పుంటో కొరియర్ చేసినాం, అది విజయవాడకు సార్కి ఇచ్చినాం. అది కూడా ఎల్లుండి దిగుతుంది, దాని వీడియో కూడా అది దించినప్పుడు. నిన్న పెట్టిన శంకర్ యాదవ్ అని మిర్యాలగూడ సూర్యాపేట నుంచి అడిగిండు కానీ పైసలు కొట్టలే ఎకో స్పోర్ట్. అది కూడా మీకు రేపు 3 రోజులు రీచ్ అవుతుంది. ఫ్లవర్ అలై వీల్ది, ఇంకా దానికి ఎవరు డబ్బులు కొట్టలేదు. సో 3 బండ్లు కంటైనర్ వేరే అయినాయి, కంటైనర్ సపరేట్ వేరే, ఎందుకంటే టీం ఇక్కడ ఉంది కాబట్టి. సో బండి గురించి చూద్దాం. ఇది ఎక్సలెంట్ కారు. బయట తెలంగాణలో 4 to 5 స్టార్ రేటింగ్, కొంచెం పానాలు కాపాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కార్ అంటేనే మనం రోడ్డు మీద పెట్టేటప్పుడు సేఫ్టీ కోసం కాబట్టి. చూడండి, ఇది ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇది మన ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇది. సో ఇది కూడా ఎటువంటి మార్పులు జరగలే. ఇది ఇంపార్టెంట్ బండిలో. హీరోలు బ్రేక్ వేసి తాగడానికి ఇదే ఇంపార్టెంట్ కాబట్టి బండికి ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండాలి. బండికి ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి ఉన్న పలంగా. బండి మంచి ఇనుము గట్టిగా ఉండాలి. సో దానికోసం మేము ఫోర్డ్ చాయిస్ చేసుకుంటాం. సో 2019లో 1/22 తారీఖు నాడు తయారైన ఇది హెడ్లైట్. సో కూలెంట్ డబ్బా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కారు కస్టమర్ది. అప్రాన్ లెగ్స్ కానీ మీకు స్టాండర్డ్ ఉన్నాయి. బ్యానెట్ కూడా మీకు ఒరిజినల్ ఉంది, షోరూమ్ది. ఇది ఇక్కడ ఈ నంబర్ వస్తుంది ఒకటి, కోడ్ G13 అని, ఇవన్నీ కూడా. సో బండి ఒరిజినల్ ఉన్నది, మీకు ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఆలోచించుకోండి. కేవలం 5 లక్షలకు కారు, అది 2019. మేము ఇక్కడ కొరియర్ అంటే కొరియరు, బై రోడ్ అంటే బై రోడ్డు. ఇప్పుడు క్రేటా మంచిర్యాల వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఇద్దరు. మంచిర్యాల నుంచి మొత్తం అమౌంట్ వచ్చింది, కరీంనగర్లో ఒకసారి ఉన్నాయి, నిజామాబాద్ నుంచి కూడా ఒకసారి 20 కొట్టిండు, మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. దుబాయ్ వచ్చింది సార్ ఆయన. సో ఆయన 20 కొట్టిండు, రిటర్న్ తీసుకున్నాడు. ఎందుకంటే క్రేటా 3 ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. ఈ బండికి 5 లక్షలు కారుకి అవుతాయి. చాలా ఫ్యూచర్లు గల కారు. మీరు మళ్ళీ ఇంజన్ అయితే చూసినాం, మళ్ళీ ఒకసారి పిన్ టు పిన్ చూద్దాం. మనం ఎప్పుడైతే తాళాలు 2 ఉన్నాయి, మనం ఒకసారి ఇట్లా అన్లాక్ బటన్ వచ్చినామా, సో డిఆర్ఎల్ లైట్ వస్తుంది, ప్రొజెక్టర్ లైట్ వస్తుంది, ఇట్లా వచ్చుకుంటూ పోతుంది. మిల్క్ అని ఎండు ఉన్నాయి కాబట్టి కనబడతలేదు. ప్రొజెక్టర్ లైట్ నార్మల్ ఎల్ఈడి ఉంటుంది, చాలా పవర్ఫుల్ లైట్ అది, బల్బ్ కూడా. సో ఫోగ్ ల్యాంప్ కూడా హైలైట్ వస్తుంది. ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ లేదండి. టైర్లు కూడా ఫ్లవర్ అలై వీల్ కూడా. చేసిస్ నంబర్, కార్ నంబర్ చూసుకోండి. 3000 అంటే ఇది ఇంజన్ నంబరు, చేసిస్ నంబరు. ఫోర్డ్ యాస్పైర్ కానీ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కానీ, ఫోర్డ్ ఫ్రీ స్టైల్ కానీ, ఫోర్డ్ కంపెనీ అంటే చాలు. ఈ చివర కేసీ 36 35 అనేది ఇంజన్ నంబర్కు సేమ్ వస్తుంది. వెంటోలా, స్కోడాలా, ఫోర్డ్లో బయట దేశ కంట్రీ కాబట్టి వాళ్ళు కోడ్ వాళ్ళు డిసైడ్ చేసుకొని డిఫరెంట్ ఉంటుంది. అది మనకు మారుతీలు అట్లా కాదు. D13 అని స్టార్ట్ అవుతుంది, MAF అని స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నట్టు లెక్క. సో మీకు ఫ్లవర్ అలై వీలు, షాకర్, ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఇది కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మనకు మెయిన్ ఇంజన్ కాబట్టి, ఎందుకంటే ధర ఎక్కువ పెట్టుకుంటున్నాం. ఇవి కూడా మీకు ఎక్కడ స్టిక్కర్స్ పోలేదు, ధర ఎక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఇంజన్.
ఇది చెంబర్, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. సో అండర్ బాడీ 10 నుంచి 15 సెకండ్లు పట్టుకుంటా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మొత్తం పట్టుకున్నా మీరు 10 సెకండ్లలో కూడా ఎక్కడ కూడా మీరు కాసేపు ఆగిన ఆయిల్ లీకేజ్ లేదు, యాక్సిడెంట్ కాలే, తగల్లే కింద మట్టి గిట్టికి. ఎందుకంటే మంచిగా కాపాడుకుంటారు. ఆనకాలం కాబట్టి కొంచెం బురద లెక్క ఉన్నది తప్ప బండికి మీకు ఎటువంటి డిఫెక్ట్ లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఓకేనా, ఇక్కడ క్లియర్. అండర్ బాడీ అయితే క్లియర్ అయిపోయింది మనకు. సో చెంబర్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు 2.5 లక్షలు అనుకో, బాడీ చూపెట్టకుండా ఏం కాదు. 5 లక్షలు పెడతారు కాబట్టి ఇంకొంత డెప్త్గా మీరు కారు పైన విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో ఇప్పుడు తాళం మన దగ్గర జేబులో ఉన్న జస్ట్ ఒక 2 స్కేళ్ళ దూరం, 34 సెంటీమీటర్ల దూరం, కొద్దిగా ఎక్కువ దూరం ఉన్నా కూడా ఇట్లా అంటే లాక్ అవుతుంది. లాక్ అయింది చూడండి. ఇక్కడ ఈ బార్స్ వచ్చిన కాడ, 3 బార్లు వచ్చిన కాడ ఏలు పెడితే ఓపెన్ అవుతుంది. ఇందులో సంధిలో ఏలు పెట్టినాం అనుకో అన్లాక్ అవుతుంది. చూసారు కదా, అన్లాక్ అయింది. సో తాళాలు జేబులో ఉన్న అవుతుంది, అట్లా దగ్గర ఉంటే సరిపోయా. పవర్ విండోస్ 4, ఆ ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంటుంది. ఇది ఈ బటన్ ఒత్తితే ఈ అద్దం పనిచేస్తుంది. ఈ బటన్ ఇక్కడ లైట్ రావాలి ఆన్ అని, కీ ఆన్ చేసినప్పుడు వస్తుంది. ఇది ఒత్తితే మొత్తమే ఫోల్డబుల్ అవుతుంది. ఆటో అంటే ఒత్తిసి పెడితే దానికి అది దిగుతుంది, కీ ఆన్ చేసినప్పుడు పనిచేస్తాయి. ఇవన్నీ వర్కబుల్ అవుతాయి. సో మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, వాయిస్ కమాండ్ ఉంటుంది ఇక్కడ, జీపీఎస్ టేప్ రికార్డర్ ఉంటుంది, మీకు ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది, మీకు ఏ బాధ లేదు. తర్వాత ఇది మీకు సెన్సార్, పొద్దుకు పోయేటప్పుడు లైట్లు కళ్ళకు నీకు పడవు. సో దీనికి ఆ సెన్సార్ ఉంటుంది. నల్ల కలర్ డిమ్ వచ్చిందంటే అదే ఆటో వైజర్స్ ఆప్షన్స్ ఉంటుంది. సో చూడండి, బండి నంబర్ 1 మీకు సన్ రూఫ్, పాటలు పెట్టినాం ఇందాక, తక్కువైంది. సో సన్ రూఫ్ ఇది ఓపెన్ అయింది బస్. ఓకేనా. సో ఇది కూడా మళ్ళీ సన్ రూఫ్ బంద్ చేసినాం. బస్ ఇది మళ్ళీ బై హ్యాండ్ బంద్ చేయాలి. సో ఎయిర్ బ్యాగ్ చాలా అంటే మంచి కాపాడిన కార్ కాబట్టి ఎయిర్ బ్యాగ్ అని వచ్చింది మీకు. లెఫ్ట్ కూడా ఎయిర్ బ్యాగ్. సో 6 ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్లో కూడా ఎయిర్ బ్యాగ్, ఈడ కూడా ఎయిర్ బ్యాగ్. సో ఎక్కడైనా ఎయిర్ బ్యాగ్స్ అనేటివి కూడా మీకు మ్యాండేటరీ, కంపల్సరీ. సో అవి కూడా మీకు ఈజీ ఉన్నాయి. మీకు సర్వీస్ రికార్డ్ ప్రొవైడ్ చేస్తాం. కార్ ఎంత తిరిగింది, ఏడ తిరిగింది, ఏం కదా అనేది కప్ ట్రేస్ ఇవి. సో మెయిన్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ వస్తేనే టైర్ పంక్చర్ అయ్యేది చూపించేది, గాడు తక్కువ వచ్చే మీ ముళ్ళు వస్తుంది, అట్లా ఇట్లా ఉంటుంది, ఇట్లా తాబేలోలే. సో ఆ ముళ్ళు కూడా వస్తుంది. సో వెనకాల వైపు కూడా చూసుకోండి, వెనక డోర్ కూడా సీల్డే, వెనక డోర్ కూడా సీలే ఇక్కడ కూడా. ఎందుకంటే అండర్ బాడీ కూడా చూపించిన మీకు, వెనక అలైవీల్ కూడా చూపించిన మీకు, బాడీ కూడా చూపించిన, పైన కూడా చూసుకోండి. 90% మీ ఇన్స్పెక్షన్, 10% భగవంతుని దయ. మీకు బాకున్న వస్తువు వస్తుంది, ఇది అదని ఉండదు. చూసుకోండి ఎయిర్ బ్యాగ్స్. సో ఏదైనా బాకే. కొంతమందికి అంటే గయ్యాడి వైఫ్ వచ్చింది అనుకో, అది బాకి. అట్లా ఉద్యోగం మనం ఒకదానిలో కోరుకుంటే ఒకదానిలో వస్తుంది, అది కూడా బాకి. సో ఎయిర్ బ్యాగ్స్, చుట్టూ ఎయిర్ బ్యాగ్స్లు మనకు మంచి క్వాలిటీ ఉంది. బండి అయితే సూపర్ ఉంది. కుడివైపు మొత్తం చూసినాం, ఒకసారి ఎడం వైపు డిక్కి చూద్దాం. సో ఇక్కడ కూడా సెన్సార్స్ ఉంటుంది, ఇక్కడ ఆరో మార్క్స్ వస్తాయి, ఇక్కడ వచ్చినామంటే ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందులో కూడా మీకు డిక్కి ఎటువంటి చేంజెస్ లేదు, ఒరిజినల్ మొత్తం. ఇక్కడ కూడా ఎక్కడ స్పానల్ పెట్టలేదు, స్పానల్ పెడితే ఇక్కడ మరక అవుతుంది, అది ఓపెన్ చేస్తే మరక అవుతుంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు బండికి అయితే. తీసుకోండి, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది కూడా మీకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఫోన్ తేలేదు, ఇక ఫోన్ ఊపుతుందని. ఎక్కడ కూడా బూట్ ఫ్లోర్లో మీకు ఎటువంటి డ్యామేజెస్ లేదు. చూసుకోండి, జాకీ స్పానల్ అన్నీ ఉన్నాయి, వేరే కార్డు ఉన్నాయి కార్లో కింద ముందట. సో జాకీ స్పానల్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ కూడా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు బండి. వెనకాల కూడా అలై వీలు, మీకు ఢిల్లీ కార్స్ తెలంగాణలో ఈ వారంలో ఇంకా మంచి మంచి కార్లు అందిస్తాం. ఎకో స్పోర్ట్స్ ఇంకా 3 ఉన్నాయి మన కాడ. సో కొన్ని ఏమో బై రోడ్ పంపించేసినాం, కొన్ని కార్గో పంపించేసినాం. నిన్న పాత కస్టమరు నెక్సాన్కు ఫుల్ పేమెంట్ కొట్టిండు, దాన్ని ఆటోమేటిక్ ఎగ్జాక్ట్ ప్లేస్కు ఫుల్ పేమెంట్ వచ్చిందండి. సో అదొకటి, అది పానీపత్లో ఉంది. ఇప్పుడు మా బ్రదర్ పోయి తీసుకొని వస్తాడు, వాళ్ళకు 16-17 తారీఖు వరకు డెలివరీ ఇస్తాం. సో చూడండి, ఎక్సలెంట్. ఏడ కూడా డోర్ కాడ కూడా ప్రాబ్లం లేదు బండికి.
సన్ రూఫ్ అవకాశం అంటే మీకు ఆప్షన్ ఉంది అంటే తీసుకోండి. పిల్లలు ఉంటేనే పొరలకు కావాలంటేనే పిల్లలకు కావాలంటేనే తీసుకోండి దయచేసి. ఎందుకంటే సన్ రూఫ్లో సమస్యలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. మనం కష్టపడుతున్నాం, డబ్బు వస్తుంది అంటే సన్ రూఫ్ తీసుకోండి, ఏం కాదు. ఎందుకంటే అది పలిగినా క్రాక్ వచ్చినా మళ్ళీ అదొక రిస్క్. ఎండాకాలం వాన దెబ్బలు అవి ఇవి ఉంటాయి. తెలిసినోడు తెలియనోడు రాళ్ళు వేసినా, కోతులు అమాంతం ఎగిరినా కొంత ఇబ్బంది అవుతుంది. కానీ నీడ్ ఉంటే మాత్రం సన్ రూఫ్ రాయల్ లుక్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ ధర బట్టలు వేసుకుంటే టైం వేస్ట్ అన్నట్టు అంతే. అది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్పోర్ట్ బేస్ మోడల్కి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అంబియంట్ అనేది ఒక 4 లక్షలకే వస్తుంది, ట్యాక్స్ ఒక 50-60 వేలలో అయిపోతుంది. సో 5 లక్షల మీకు సేమ్ ఇంజన్ ఉంటుంది ఎక్కువ స్పోర్ట్లో. బండకు బండ ఉంటుంది అందులో, బేస్ మోడల్లో ఊరున్నట్టు ఉంటుంది బండకు బండ. సో ఇది స్టైలిష్గా ఫాస్ట్గా ఉంటుంది కారు. సో దీని రేంజ్ దీనికి ఉంటుంది. ఇది రేంజ్ చూపించుకోవడం కోసం. ఎయిర్ బ్యాగులు సేఫ్టీ కోసం 6 ఉంటాయి చుట్టూరా. పైనుంచి ఒక టన్ను బరువు పడ్డా కార్లో తోలేటప్పుడు చెట్టు పడ్డా ఏం కాదు వాళ్ళకు, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ముందర డాష్ బోర్డ్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ. వెనకాల కూడా స్ట్రాంగ్ ఉంటుంది. క్వార్టర్ ప్యానల్స్ ముందర కూడా అప్రాన్ లెగ్స్ స్ట్రాంగ్ ఉంటాయి. లోకల్ కార్ల కంటే కూడా స్ట్రాంగ్ ఉంటాయండి మీకు. సో అది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సో ఇంజన్ కూడా చూసుకున్నాం మొట్టమొదలే, ఏది పెన్ టు పెన్ ఒరిజినల్ ఉంది. సో మీరు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ 9999453549 నాది. ఇది కిందిది రిషబ్ నెంబరు. ఇది అప్పుడు కొట్టించినాం వాటి. రిషబ్ లద్దాఖ్ వేయండు, ఇవాళ వస్తాడు. ఇవాటికి వారమే ఒకటే తిరుగుతాడు. సో మా టీం అంతా కూడా ఇక్కడే ఉంది, సిద్దిపేట టీం అంతా కూడా ఇక్కడే ఉంది. మాకు సంబరం, వాళ్ళు వీటికి వస్తే పోతే మా వాళ్ళు మాకు సంబరం. సో రేపు పెడతాం అందరం కలిసి వీడియో ఒకటి మంచిగా చూసుకోండి. సో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.